హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఒరిస్సా రుచులు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన కిచెన్లో టేస్టీ రెసిపీ ఏంటంటే, ఈరోజు అయితే మా అమ్మ అయితే కాకరకాయ పొడి చేస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపించినట్టు కాకరకాయ పొడి చేసుకుంటే ఎన్ని రోజులైనా సరే పాడవకుండా నిల్వ ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇదైతే మనం వేడి వేడి అన్నంలో కాకరకాయ పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కాకరకాయ పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా అయితే కాకరకాయలని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 కిలో వరకు కాకరకాయలను అయితే తీసుకున్నాను. కాకరకాయలను అయితే ముందుగానే శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా ఒక పాత్రలో వేసుకొని నీళ్లు వేసుకొని ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలండి. శుభ్రంగా కడుక్కున్న కాకరకాయలు మొత్తాన్ని కాటన్ క్లాత్లో అయితే వేసుకోవాలండి. కాటన్ టవల్ కానీ సారీ కానీ ఉంటే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటన్నిటిని ఇలా ఒత్తుకుంటూ తుడుచుకోవాలి. తుడుచుకొని వీటిని అయితే ఒక 15 నిమిషాల వరకు ఫ్యాన్ కింద అయితే వదిలేయాలండి. మిగతా నీళ్ళు కూడా ఎండిపోతాయి. లేదంటే ఎండలో కూడా ఒక 15 నిమిషాల వరకు ఎండబెట్టుకోవచ్చు. వీటికున్న తడి మొత్తం ఆరాక వీటిని అయితే కట్ చేసుకోవాలండి. చూడండి, అమ్మ అయితే ఇక్కడ ఎలా కట్ చేస్తుందో ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా రౌండ్గా అన్నిటినీ ఇలాగే కట్ చేసుకోవాలి. అన్నిటినీ ఇలాగే రౌండ్గా కట్ చేసుకోవాలి. చాలామంది అయితే కాకరకాయ మీద చెక్క అయితే తీసేస్తుంటారండి, చేదు ఎక్కువగా ఉంటుందని. కానీ అలా ఏం తినవసరం లేదు. వీటిని అయితే మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, అప్పుడే చేదు అనేది చాలా వరకు పోతుందండి. అందుకని ఇలా డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న వాటిని ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు తీసుకున్నానండి. నువ్వులను అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏమీ వేయకుండా నువ్వులు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవైతే కొద్దిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, లేదంటే పప్పులు మాడిపోతాయి. ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1/2 కప్పు ధనియాలు వేసుకొని వీటిని కూడా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. వీటన్నిటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర వేసుకొని జీలకర్రని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర కూడా ఫ్రై అయిపోయిందండి. వీటిలో వేసుకున్న పప్పులన్నీ చాలా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాం. మళ్ళీ ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 వెల్లుల్లిపాయలను అయితే తీసుకున్నానండి. వీటిని అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా అవసరం లేదండి, కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకులో వాటర్ అంతా ఇంకే వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే అదే కడాయిలో ఇంకాస్త నూనె వేసుకొని ఇందులోనే ఒక 15 వరకు ఎండుమిరపకాయలని తీసుకున్నానండి. ఎండుమిరపకాయలని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అయితే వేసుకుందామండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలాగైతే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవైతే కొద్దిగా ఫ్రై అయ్యాయి, ఇంకాస్త ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే కాకరకాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి అండి. ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి, రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడైతే వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం కాకరకాయ ముక్కలన్నిటిని ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని వీటిని అయితే ప్లేట్లో వేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడైతే మనం మిక్సీ అయితే పట్టుకుందామండి. ముందుగా మనం పప్పులన్నింటినీ ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ చల్లగా అయ్యాయి. చల్లగా అయిన పప్పుల మొత్తాన్ని మనమైతే ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూపించినట్టు ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలని ఇందులో అయితే వేసుకోవాలండి. వేసుకొని వీటిని కూడా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగైతే మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకొని ఇప్పుడైతే ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులు అలాగే డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలాగైతే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. నేనైతే చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి, అందుకే కొద్దిగా వేసుకుంటూ మిక్సీ చేసుకున్నాను. నేనైతే ఇందులో చివర్లో కల్లుప్పు వేసుకున్నానండి. మీరైతే మొత్తం కలిపి ఒకసారి చేసుకుంటే కల్లుప్పు అయితే వేసుకోండి. వేసుకొని మిక్సీ పట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది కల్లుప్పు వేసుకోవడం వలన.
చూసారు కదండి ఎంతో టేస్టీ అయిన కాకరకాయ పొడి ఎలా రెడీ అయిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా చేసుకుంటే పొడి పొడిగా అయితే వస్తుంది. దీన్ని అయితే వేడి వేడి అన్నంలో కొద్దిగా పొడి అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదు మీకు నెయ్యి అంటే ఇష్టం లేదు అంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ఇలా మా అమ్మ చేసినట్టు కాకరకాయ పొడిని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో పెట్టండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి మంచి టేస్టీ అయిన రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.